నమస్తే, నేను సంగప్ప. వెల్కమ్ టు 7 PM లైవ్ షో. నిన్నటిదాకా భద్రంగా దాచిపెట్టుకున్నటువంటి పెద్ద నోట్లన్నీ రద్దయిపోయాయి, చిత్తు కాగితాల్లో మిగిలిపోయినాయి. దీంతో జనంలో రకరకాల సందేహాలు, సవాలక్ష ఆందోళనలు వచ్చాయి. చేతిలో ఉన్న డబ్బంతా పనికి రాకుండా పోయినట్టేనా, అసలు ఎందుకు ఇలా జరిగిందన్నటువంటి అనుమానం చాలామందికి ఇంకా అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగానే ఇది పెద్దల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని బయట తీయడానికేనా, లేదా పేదల్లో దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బులు కూడా బయట తీయడానికా? బడుగు జీవుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ ఆడిటర్, తర్వాత ఇంటర్నేషనల్ ట్యాక్స్ కన్సల్టెంట్ జీవి రెడ్డి మనతో స్టూడియోలో ఉన్నారు. ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. జీవి రెడ్డి గారు నమస్తే. మీరు చూశారు, ఈరోజు పొద్దున ఒక్కసారిగా రాత్రి ప్రకటనతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. టిఫిన్ సెంటర్ పోతే టిఫిన్ లేదు, బస్సులో ఎక్కిన వాళ్ళు 500 నోటు 1000 నోటు తీసుకోనంటే బస్సు దిగిన పరిస్థితి. బస్ స్టాండ్లో పబ్లిక్ జామ్ అయిపోయారు, పెట్రోల్ పంప్ దగ్గర పబ్లిక్ జామ్ అయిపోయారు. ఇక మా పరిస్థితి ఏంటి అని ఒక టెన్షన్ ఒకటి కామన్ మ్యాన్లో వచ్చింది. సో ఈ టెన్షన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇది క్లియర్ అవుతుందా? ఇక్కడ ఏంటంటే నిన్న సాయంత్రం ఆర్బీఐ కానీ మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ రెండు కలిపి నిన్న సాయంత్రం 8 గంటలకి దీని మీద డిక్లరేషన్ చేయడం జరిగింది. ఏమని, రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం జరుగుతుందని చెప్పేశారు. దాంతో ఏమైందంటే ఒక గందరగోళానికి తావుతీసింది. ఇక్కడ యాక్చువల్గా విషయం ఏంటంటే దాన్ని కరెక్ట్గా వాళ్ళ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 2 ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే బ్లాక్ మనీ, రెండోది ఏంటంటే ఫేక్ కరెన్సీ. సో అంత సడన్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే దానికి కొంచెం టైం ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఫేక్ కరెన్సీ వాళ్ళు వాళ్ళ 500 రూపాయల నోట్లు 1000 రూపాయలు మార్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టైం ఇవ్వకుండా 4 గంటల లోపే వాళ్ళు క్లోజ్ చేశారు. 500 రూపాయలు 1000 రూపాయలను బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి. రెండో విషయం వచ్చేసరికి బ్లాక్ మనీ. బ్లాక్ మనీని ఎలా చూడొచ్చు అంటే దాన్ని 2 విధాలుగా చూడొచ్చు. బ్లాక్ మనీ వచ్చేసేట్లకి పెద్దవాళ్ళ దగ్గర ఉండే బ్లాక్ మనీ ఒకటి, చిన్న వాళ్ళ దగ్గర ఉండే కొంత అమౌంట్ అంటే లక్షల్లో ఉండే బ్లాక్ మనీ వేరు, కోట్లలో ఉండే బ్లాక్ మనీ వేరు. కూడా ఇప్పుడు అకౌంటబిలిటీ లేని, దానికి లెక్క లేని, ఏది బ్యాంక్ రిసిప్ట్ లేనటువంటి డబ్బులు నిరుపేదల దగ్గర కూడా ఉంటాయి. అది 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. మీరైనప్పుడు పెద్ద ధనికుల దగ్గర ఏది అవినీతితోనో లేకపోతే ఇంకే బిజినెస్ తోనో లెక్క చూపించకుండా దాచుకున్న డబ్బు ఉంటుంది. సో ఇది కూడా బ్లాక్ మనీ, అది కూడా బ్లాక్ మనీ అయితే ఈ ఇద్దరికి మీద సేమ్ ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఈయన కూడా ఇబ్బంది పడాల్సిందే. బ్లాక్ మనీ యాక్చువల్గా చిన్న వాళ్ళ దగ్గర ఉన్నదా 5 లక్షల్లో ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు బ్లాక్ మనీ. అది బ్లాక్ మనీ కాదు. పెద్దవాళ్ళ దగ్గర ఉన్నది క్రోర్స్లో ఉంది, అది బ్లాక్ మనీ. మూడోది ఏంటంటే మనకేంటంటే ఇండియాలో ఇప్పటికీ 60 నుంచి 70% ఇంకా అగ్రికల్చర్ బేస్డ్ మీద ఉన్నవాళ్ళు ఇండియాలో రూరల్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత పొలాలు పంటలు అమ్మంగా వచ్చిన కొంత డబ్బు 1,00,000 2 లక్షలు, ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కొంత డబ్బు వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. ఇది పెళ్లి కోసం తెచ్చుకున్నది, క్రాప్స్ అమ్మి క్యాష్. ఇప్పుడు అందరికీ ఒక అనుమానం ఏంటంటే రైతులతో సహా భయపడిపోతున్నారు. మా దగ్గర 500 1000 రూపాయల నోట్లు మొత్తం కలిపి ఒక 2 లక్షల రూపాయలు ఉంది, మాది కూడా చెల్లదేమో అనుకుంటారు. యాక్చువల్గా అది కాదు. వాళ్ళు యథేచ్ఛగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలాలు ఆ క్రాప్స్ అమ్మంగా వచ్చి పంటలు అమ్మంగా వచ్చిన డబ్బులు తీసుకుపోయి యథేచ్ఛగా రేపు డిపాజిట్ చేసుకోవచ్చు బ్యాంకులో. ఒకసారి బ్యాంకులు ఓపెన్ అవ్వగానే అది 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, 10 లక్షలు కూడా కావచ్చు. రైతుల విషయానికి వచ్చేట్లకి వాళ్ళు యథేచ్ఛగా డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకొని కొత్త కరెన్సీ తీసుకోవచ్చు. లేకపోతే ఏటీఎం కార్డ్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా స్వైప్ చేసుకుని ఏదైనా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అది కొనుక్కోవచ్చు. ఇది కొంత పీరియడ్ ఉంటుంది, డిసెంబర్ వరకు అంబిగ్యూటీ. తర్వాత జనవరి నుంచి మళ్ళీ విత్డ్రా లిమిట్స్ పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెమీ అర్బన్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ దగ్గర కూడా ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంటుంది. అదేంటంటే దాన్ని కూడా మనం బ్లాక్ మనీ అనలేము. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాల కోసం బ్యాంకుల్లోంచి విత్డ్రా చేసి పెట్టుకొని డే టు డే అంటే రోజువారీ కార్యక్రమాలు వాడటం కోసం తెచ్చుకున్న డబ్బు ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు కానీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా తీసుకుపోయి డిపాజిట్ చేసుకొని కొత్త కరెన్సీ తీసుకోవచ్చు. 2000 రూపాయల నోటు కానీ 500 రూపాయల నోటు కానీ తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ మళ్ళీ వేరే విధంగా చెక్స్ ద్వారా ఇచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక మూడో సమస్య ఏంటంటే క్రోర్స్లో ఉన్న వాళ్ళది మాత్రం ఇంటెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా ట్యాక్సులు గతంలో కట్టకుండా గవర్నమెంట్కి అవేషన్ చేసి వాళ్ళ దగ్గర క్రోర్స్ రూపీస్ పెట్టుకున్నారు. సమస్యలు ఏంటంటే వాళ్ళకు వస్తుంది. సో వాళ్ళ గురించి అందరిని ఒకే రకంగా చేసేట్లకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యతరగతి వాళ్ళు, రైతులు కానీ అయోమయంలో ఉన్నారు. సో సమస్యల్లో వాళ్ళకనమాట, ఎవరికి 100 crores 200 క్రోర్స్లు ఉన్న వాళ్ళకి సమస్య, వాళ్ళది సపరేట్ ఇష్యూ. సో వీళ్ళకు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. యాదాద్రి నుంచి నరసింహ ఫోన్ లైన్లో ఉన్నారు. నరసింహ గారు నమస్తే, చెప్పండి మీ అనుమానం ఏంది? సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి నరసింహ గారు చెప్పండి. సార్ మేము మా ఇంట్లో పెళ్లి ఉందని చెప్పి మేము ల్యాండ్ అమ్మినాం సార్. ఓకే.
20 lakhs వచ్చినాయి సార్. ఇప్పుడు మా దగ్గర ఉన్నది అది బ్లాక్ మనీయా వైట్ మనీయా? ఇప్పుడు మీరు ఎప్పుడు అమ్మారండి ల్యాండ్ అది? మేము అమ్మి 3 months అవుతుంది. 3 months అగ్రికల్చర్ ల్యాండ్ మీరు అమ్మారు అంతేనా? వ్యవసాయ భూమిని మీరు అమ్మారు? రీసెంట్ గా రిజిస్ట్రేషన్ చేసాము. అదేలేండి, అది వ్యవసాయ భూమిని మీరు అమ్మారు అంతే కదా? సార్ వ్యవసాయ భూమిని మీరు అమ్మారు. అవును సార్. మీరు వ్యవసాయ భూమిని అమ్మినట్టు మాట అయితే మీకు వచ్చిన 20 లక్షల రూపాయల క్యాష్ను కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. రేపు 2-3 రోజులు బ్యాంక్ అకౌంట్లు బ్యాంక్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు పోయి మీ ఐడి కార్డు అంటే మీ ఆధార్ కార్డు అది అడుగుతారు. పాన్ కార్డు కానీ అడిగే మాట అయితే పాన్ కార్డు మీకు ఉన్నట్టయితే పాన్ కార్డు ఇవ్వచ్చు, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్స్ చెప్తారు వాళ్ళు, ఇతరత ప్రత్యామ్నాయాలు. మీ 20 లక్షల రూపాయలు కూడా మీరు యథేచ్ఛగా మీ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది, ఐటీ వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది. అది రూరల్ ఏరియాలో కాబట్టి ఛాన్సెస్ ఆర్ 50-50, 50% ఉంది. అడిగినప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి వ్యవసాయ భూమే కాబట్టి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీస్ ఆ రోజు చూపించుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్ రెడ్డి గారు, చాలా మంది ఈ డౌట్ ఇప్పుడు మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ కాపీస్ వాళ్ళకి చూపిస్తే అమ్మినప్పుడు వాళ్ళ కాపీ మనం పెట్టుకొస్తే మీకు తెలుసు ల్యాండ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది మన దగ్గర అంటే ₹1,00,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే దానికి 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముతారు. వాల్యూ చూపించేది లక్షనే కదా, మరి 5-6 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మార్కెట్ వాల్యూ వేరే, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరే. మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ ప్రకారం కొంత వచ్చేస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, వాణిజ్య కావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని కేసులోనే తీసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 20 లక్షలు తను చెప్పాడు, అందులో ఒక 10 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండొచ్చు, మిగతా 10 లక్షలు క్యాష్లు ఉండొచ్చు. ఇప్పుడు అతను పర్మిట్ మాత్రం ఆ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ దగ్గర ఎంతైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటో అంతవరకు మాత్రం తను డిపాజిట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మిగతా అది కూడా చేసుకోవచ్చు, కానీ ఆ మిగతా దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేయడం బ్లాక్ మనీ కింద డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాని మీద స్లాబ్స్ అంటే తక్కువ జనరల్ అయితే 30% వస్తుంది ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్లు పెనాల్టీ లేకపోతే మామూలుగా 30% వస్తుంది. ఇంట్రెస్ట్లు పెనాల్టీ గినేసం పడితే ఇంకొక 30% పెరుగుతుంది, 60% దాకా రావడానికి అవకాశం ఉంది. సార్ 20 లక్షల్లో మీరు అన్నట్టు అంటే 20 లక్షలు 10 లక్షలు మార్కెట్ వాల్యూ వచ్చిన ఒరిజినల్ అమౌంట్, అది ఎగ్జామ్టెడ్ అమౌంట్. అది సార్ మిగతా 10 లక్షలు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ 3 లక్షలు పోతుంది లేదా అవకాశం, మీరు ఇంట్రెస్ట్ చేసినారంటే 6 లక్షలు పోతుంది, 6 లక్షలు పోతే 4 లక్షలు మిగులుతాయి ఆయనకి. అవును, 14 లక్షలు మిగులుతాయి. అవును. సో ప్రభుత్వం మీరు ఇంతకు మనం అదే డిస్కస్ చేసాం, సామాన్యుడికి ఏమి కాదని. పాప ఆయన సామాన్యుడే, ఆయన జీవనాధారమైన బిడ్డ పెళ్లి కోసం ఆయన. ఇక్కడ సామాన్యుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెబుతుంది, ఒరిజినల్గా సబ్ రిజిస్టర్ వాల్యూ ఇక్కడ ఈ సిచ్యువేషన్ తీసుకుంటే సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం వచ్చింది తనకు వైట్, దాని తర్వాత వచ్చింది బ్లాక్ మనీ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఇక్కడికి వచ్చేళ్ళకి ఇక్కడ ఈ విషయంలో సామాన్యుడు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చేతిలో 2 లక్షలు 4 లక్షలు ఉన్నదనుకోండి, అది వేరే పంటలు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయం అనుకోండి, దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది, ఒక క్యాపిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే పొలం అమ్మటం అనేది ఒక క్యాపిటల్ నేచర్ ట్రాన్సాక్షన్. దాంట్లో ఏమైంది, అది 20 లక్షలకైనా సబ్ రిజిస్టర్ వాల్యూ కింద చూపించుంటే దాని మొత్తం ఎగ్జామ్షన్ అది అట్లా ఉండదు కదా మన దగ్గర. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోయారు. స్టేట్ గవర్నమెంట్ 5% సబ్ రిజిస్టార్ దగ్గర 10 లక్షలకే చేయించుకున్నారు. ఇంకో 10 లక్షల రూపాయల మీద రాష్ట్ర ప్రభుత్వము ఆదాయం కోల్పోయింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కోల్పోయింది. రైట్ రైట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మీకేం డౌట్ దీని మీద? సార్ నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పి మాట్లాడండి. సార్ నమస్కారం అండి. అయితే నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు నేను రీసెంట్ గా ప్రైవేట్ లో ఒక చిట్టి వేస్తామండి, ఆ చిట్టి లేపుకున్నాను. అతను నాకు 1 లక్ష రూపాయల వరకు వస్తుంది. నేను మా ఫ్రెండ్ కి ఇవ్వాలండి. అది అతను ఏమంటుందంటే నాకు క్యాష్ వద్దు చెక్ ఇవ్వండి అంటున్నాడు. అతనేమో నేను నాకు క్యాష్ ఉంది క్యాష్ తీసుకోండి అని చెప్పారు. క్యాష్ తీసుకున్నాను. అది అంటే నేను అకౌంట్ లో వేసుకోవచ్చు అండి? అది మీరు చిట్టి వాల్యూ ₹1,00,000 అమౌంట్ ఒకటి అంటే ఒక్కసారి వేయాలా? నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఒకసారి 2 సార్లు వేసుకోవచ్చు. అంటే ₹1,00,000 మీకు చిట్టి వాల్యూ వచ్చేది? అవునండి. మీరు ₹1,00,000 వచ్చినట్టయితే మీరు ₹1,00,000 ఒకేసారి డిపాజిట్ చేసుకోవచ్చు. అందులో ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత ఉంటుందంటే మీరు ఒక 20 నెలల పాటు చిట్టు చేశారనుకోండి, అది అంటే ఒక రోజు రాదు కదా మీకు. 20 నెలలు ప్రతి నెల ₹2,500 ₹2,500 కట్టుకుంటూ పోతారు కదా మీరు. 2,500 20 నెలల పాటు కట్టుకుంటూ పోతే మీకు ₹1,00,000 అవుతుంది. ఎవ్రీ మంత్ చిట్టు వాల్యూ 2,500 ఉండొచ్చు, కానీ మీరు కట్టేది నెలకు ₹1,800 ₹2,000 కట్టుంటారు. అంటే మిగతా ₹500 600 ఉంటుంది చూసావా, అది బోనస్. అది మాత్రమే ప్రాఫిట్ అవుతుంది వాళ్ళకి. సో ₹1,00,000 ఇతను ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన బోనస్ 20 నెలల నుంచి కూడా ₹600 700 తీసుకుంటే ఒక ₹12,000 అవుతుంది. దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. డిపాజిట్ చేసుకోవచ్చు. ₹1,00,000 డిపాజిట్ చేసుకొని తను చెక్ ఇష్యూ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్కి.
రైట్ సార్. సార్ ఇంతకుముందు మనం మాట్లాడుతూ అర్బన్ సెమీ అర్బన్ రూరల్ మూడు రకాలుగా ఓకే, రూరల్ వదిలేద్దాం. అర్బన్ సెమీ అర్బన్ చూసినట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు మొత్తం వైట్ ఉంటుంది, కార్డ్ స్వైప్ చేస్తాము, లేకపోతే ఆన్లైన్ లో చేస్తారు, అంతా ఓకే. ఇప్పుడు చిన్న చిన్న కిరాణం దుకాణం కావచ్చు, కూరగాయల దుకాణం కావచ్చు, ఆయన 500 రూపాయల కూరగాయలు తెచ్చి సాయంత్రం వరకు 700 సంపాదిస్తాడు, 300 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఈ ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉంటుంది. సో ఆయన దగ్గర ఒక జమ చేసుకున్నటువంటి ఒక 10,000 లేకపోతే 1,00,000 రూపాయలు కావచ్చు అనుకుందాం, 1,00,000 రూపాయలు జమ ఉంది అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి పోతే నీ ఎక్కడి అంటే ఆయన ఏం చెప్పాలి? అతను ఇప్పుడు ఎవరు ఎక్కడైనా అడగరండి, 1,00,000 రూపాయలు తర్వాత ఏంటంటే 2.5 సంవత్సరం మామూలుగా సంవత్సరానికి ఏంటంటే 2.5 లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు తను డిపాజిట్ చేసేది అదంతా తన ఆదాయం కాదు, దాంట్లో మళ్ళీ ఖర్చులు ఉంటాయి. అంటే నెట్ ప్రాఫిట్ మిగిలింది 2.5 లక్షల వరకు ఉంటేనే ట్యాక్స్ పడదు అనమాట. ఇప్పుడు 2.5 లక్షలు వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కూరగాయల వ్యాపారం ఒక 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, 5 లక్షల రూపాయల్లో 1,00,000 రూపాయలు లాభం ఉంటుంది, 4 లక్షల రూపాయలు ఆల్రెడీ అతను సరుకు అమ్మంగా వచ్చిన డబ్బు, అది సరుకు అమ్మంగా వచ్చిన డబ్బు కాబట్టి దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఓన్లీ 1,00,000 రూపాయల మీదనే ఉంటుంది. 1,00,000 రూపాయలు కూడా ఎగ్జామ్షన్ లిమిట్కి లోపు ఉంది కాబట్టి, అంటే 2.5 లక్షల లోపు ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు వాళ్ళకి. రైట్. హైదరాబాద్ నుంచి అభిరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అభిరామ్ గారు చెప్పండి, మీకేం అనుమానం ఇప్పుడు? అభిరామ్ గారు. హలో, అభిరామ్ గారు చెప్పండి. రైట్. హలో, సరే డ్రైవింగ్ లో నేను అదొకటి. తర్వాత మీరు అన్నట్టు వీలు కాకుండా ఈ పెళ్లికి దాచుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరూ కూడా పెళ్లి. మీకు ఒక విషయం చెప్పాలి నేను, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఈ నవంబర్ డిసెంబర్ 2 నెలల్లో కనీసం 40 నుంచి 45 వేల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఈ నవంబర్ 20 తర్వాత ఉన్నాయి పెళ్లిళ్ళు, తర్వాత డిసెంబర్ 27, 28 లోపల ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళు మంచి రోజులు లేవని చెప్పి ఇవి 40 వేల పెళ్లిళ్ళు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అంతా ఏంది ఇప్పుడు? వాళ్ళందరూ కట్నం కోసం తీసుకొచ్చిన డబ్బు. మన దగ్గర భారతదేశంలో ఒక కట్నం సంప్రదాయం ఉంది, మనకు కాదనుకుపోయినా అదొక ఏదో ఒక ఆచారం ఉంది. తర్వాత ఖర్చుల కోసం మీరు ఏ భోజనం ఖర్చు అయినా సరే 2-3 లక్షల రూపాయలు పెట్టాలి. అవన్నీ ఎట్లా వాళ్ళ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి? వాస్తవంగా ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇది కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం కొంచెం అనాలోచితంగా ఈ యాక్షన్ ప్లాన్ ముందు తీసుకొచ్చింది అనొచ్చు. కాకపోతే ఏంటంటే దీన్ని వీళ్ళకని అలౌ చేస్తే మళ్ళీ ఈ ముసుగులో నకిలీ కరెన్సీ మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంది, ఈ లోపు వాళ్ళ దగ్గర ఉన్నదంతా. సో దానికోసం అని చెప్పేసి ఏంటంటే ఎటువంటి కొంచెం కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇబ్బందులు అంటారా కొన్ని ఉన్నవి, ఇంకా తప్పదు, వాళ్ళు కొన్ని ఫేస్ చేయాలి. ఇంకా మిగతాది ఏంటంటే వాళ్ళందరూ ఎవరైతే పెళ్లిళ్ళ కోసం తెచ్చుకున్న డబ్బులు వాళ్ళు ముందు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లు 500 నోట్లు 2,000 రూపాయల నోట్లు ఇస్తారు, మళ్ళీ తీసుకొని వాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఉంది. ఎన్ని ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 80,000 రూపాయలు వస్తుంది పర్ మంత్, ఇప్పుడు అయితే పర్ మంత్ కి. అవును సార్, నవంబర్ 27 పెళ్లిళ్ళు ఉన్నాయి. నవంబర్ 27 వరకు అంటే రేపు డిపాజిట్ చేస్తారు. 4 లక్షలు డిపాజిట్ చేశారంటే తిరిగి రావుగా 4 లక్షలు డిపాజిట్ చేస్తారు, అది కాదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే చెక్ బుక్ తీసుకొని ఎవరికైతే ఇప్పుడు క్యాటరర్ ఉంటారు కానీ టెంట్ హౌస్ వాళ్ళు కానీ ఇంకా గోల్డ్ షాప్ వాళ్ళకి చెక్కులు ఇచ్చుకోవడం అవకాశం, ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అని చేసుకోవచ్చు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంకా రేపటి నుంచి క్యాష్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొంచెం ఇన్కన్వీనియంట్ ఉండొచ్చు. రూరల్ ఉన్న వాళ్ళకి ఆ చెక్స్ అవి ఉండవు, కొంచెం బ్యాంక్స్ తో వెళ్ళేసి చేసుకుంటే ఇమీడియట్గా ఇప్పుడు చాలా బ్యాంక్స్ సేమ్ డేనే చెక్ బుక్స్ ఇస్తున్నాయి కాబట్టి తీసుకొని ఆ చెక్ బుక్ ఇష్యూ చేసేసి చెక్కులు ఇచ్చేస్తే సమస్య కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది. ఇది పూర్తిగా జరుగుతుందని చెప్పను, కొంతవరకు జరుగుతుంది, బట్ కొంత ఇబ్బందికరమైన విషయమే. అంటే ఆ ప్రాక్టీస్కి అలవాటు పడాలి కదా చెక్స్ ఇదంతా అనేది, అందుకని కొంచెం. బట్ డిసెంబర్ దాకా టైం ఉంది, ఈ పెళ్లి సీజన్ ముందు వచ్చేసినట్టు కొంత ఇబ్బందికరమైన విషయమే. కొంత ఎవరైనా లోకల్లో చదువుకున్న వాళ్ళని కొంతమంది వాళ్ళను సలహాలు తీసుకొని చెక్స్ తీసుకొని ఇచ్చుకున్నట్టయితే సమస్య ఇవ్వచ్చు, చెక్స్ అయితే ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు చెక్స్. రైట్. శాంతాకుమారి గారు ఉన్నారు. శాంతాకుమారి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం, మీ డౌట్ ఏంది? సార్, ఇప్పుడు మా పాప ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తుంది సార్. అయితే తనకి ప్రపోజల్స్ చూస్తున్నాము. సో ఈ లోపల నేనేం చేశానంటే కాస్త క్యాష్ డ్రా చేయించాను తన అకౌంట్ నుంచి. హలో, క్యాష్ డ్రా చేయించాను సార్. అయితే మేము గోల్డ్ కొందాము అనుకునే లోపల మా అత్తగారికి హెల్త్ బాగాలేకుండా ఒక 3-4 వీక్స్ నుంచి వీఆర్ వెరీ డిస్టర్బ్డ్ అన్నమాట. So the cash is at home only. Okay. Now can I deposit the same amount in the ICICI bank where we are having transactions of withdrawing? Okay. So you can deposit anywhere not only in ICICI bank, you can deposit in any bank because you have drawn out of your salary income, your daughter's salary income, which is completely white. Okay na?
ఇప్పుడు మీ డాటర్ శాలరీ అకౌంట్ నుంచి వచ్చిన దాన్ని విత్డ్రా చేశారు, సమ్ పర్పస్ కోసమని విత్డ్రా చేశారు. అది గోల్డ్ కొనడం కోసం కావచ్చు, లేకపోతే ఇంకొక పర్పస్ కోసం కావచ్చు. అది డ్రా చేసుకున్న అమౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఈ పరిస్థితుల్లో మీరు ఏంటంటే మళ్ళీ సేమ్ బ్యాంకులో కానీ లేకపోతే ఇంకో బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు మొత్తం డిపాజిట్ చేసుకోవచ్చు. దాని గురించి ఎవరు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అడగరనమాట. ఇదండి బ్యాంకు లోన్ తీసుకొచ్చారు కాబట్టి ఓకే. గోల్డ్ కొంతమంది ఎక్కువ గోల్డ్ ఉంటే గోల్డ్ అమ్మి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇంత ల్యాండ్ గురించి అయితే ఆల్రెడీ మాట్లాడాను. మరి అదేట్లా పరిస్థితి అంటే గోల్డ్ అమ్మిన దగ్గర ఇచ్చే చిన్న మామూలు రిసిప్ట్ పని చేస్తుందా, పని చేయదు కదా? గోల్డ్ అమ్మిందని అసలు కన్సిడర్ చేయరు. అది వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ తీసుకుపోయి డిపాజిట్ చేసుకుంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు 5-10 లక్షల వరకు పెద్ద ఇష్యూ కాదు. ఇంకా ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే సమస్య అవుతుంది. అది రిసిప్ట్ కింద వాళ్ళు ఏం కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఆ గోల్డ్ కొనడానికి గతంలో వైట్ అమౌంట్ కింద యూజ్ చేసి ఉంటేనే దీన్ని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆ గోల్డ్ కొనేది ఇంతకుముందు గతంలో బ్లాక్ మనీ ద్వారా కొని ఉన్నారు అనుకోండి, దాన్ని కన్సిడర్ చేయరు అసలు. అందుకే ఇది కొత్తగా ఇది వచ్చిన ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు దీన్ని. రైట్. వికారాబాద్ నుంచి నరసింహ ఫోన్ లైన్ ఉన్నారు. నరసింహ చెప్పండి, మీ డౌట్ ఏంది? మా డౌట్ ఏంటంటే 500 తీసుకుంటే సార్ ఇక్కడ కిరాణా దుకాణంలో కానీ పెట్రోల్ బంకుల్లో కానీ ఇంకా ఎక్కడైనా తీసుకుంటే సార్. అవును తీసుకోరు కదా. మొన్న అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి 8 o'clock చెప్పారు కదా ప్రధాని. మధ్య తరగతి వాళ్ళం సార్, మేము బేరం చేసుకొని బతుకుతాము. ఏం బేరం చేస్తారు నరసింహ మీరు? నరసింహ ఏం వ్యాపారం చేస్తారు మీరు? మేకల వ్యాపారం సార్. మీరు మేకలు అమ్మారా ఈ మధ్యలో? ఏమైనా మేకలు అమ్మారా సార్? మేకలు అమ్మిరా ఈ మధ్యలో ఏమన్నా? ఈ రోజే శంకర్పల్లి బుధవారం సంత. ఎన్ని అమ్మినావు సార్? నేను ఒక పిల్లల తల్లి తీసుకున్నా. తీసుకున్నారు మీరు? మేకలు తీసుకున్నారా అమ్మారా? తీసుకున్నాం సార్. తీసుకున్నారు. మరి పైసలు ఇచ్చిరా? డబ్బులు ఏమి ఇచ్చారు మీరు? 500 నోట్లు ఇచ్చిరా? 500 నోట్లు ఇచ్చిన సార్ నేను. మళ్ళా ఇక వితౌట్లో వెళ్తలేదు సార్. అది ఎట్లా మరి? నరసింహ గారు, మీరు 500 నోటు మీకు మేకలు అమ్మినందుకు వచ్చిన డబ్బులు మీరు తీసుకోవచ్చు. రేపు బ్యాంకులో ఓపెన్ అవ్వగానే మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు చిన్న అమౌంటే కాబట్టి సమస్య లేదు మీ దానికి. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 500 నోట్లు ఇచ్చినా 1000 నోట్లు ఇచ్చినా పాత కరెన్సీ తీసుకోవచ్చు. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మీకు విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. దాని ద్వారా డ్రా చేసుకోవచ్చు. నాకు తెలిసి మీద ఉంటే ఒక 40,000-50,000 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నాను. ఆ సమస్య కాదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అమౌంట్ గురించి ఆలోచించారు. 40,000-50,000 కానీ 500 నోటు 1000 రూపాయల నోటు గురించి ఆలోచిస్తున్నారు. సో 500-1000 రూపాయల నోట్లు హ్యాపీగా తీసుకోవచ్చు, డిపాజిట్ చేసుకొని రేపు కొత్త 500 నోటు, కొత్త 2,000 నోటుని బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఇలాగ సమస్య ఉంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికోసం వీళ్ళు బేరం బాగొట్టుకొని 500 రూపాయలు వస్తే ఇంకా నాకు ఇది చెల్లదు కదా అనే అనుమానంతో ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా 500-1000 రూపాయలను తీసుకోవచ్చు వాళ్ళు. రైట్. ఒకవేళ ఈ డబ్బులు డిపాజిట్ చేస్తే తిరిగి మనకి ఎప్పుడు వస్తాయి? ఇమీడియట్ ట్రాన్సాక్షన్, ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ ఉంటుంది. రోజుకు 4,000 ట్రాన్సాక్షన్. 4,000 అంటే పర్ డే తీసుకోవచ్చు. పర్ డే 4,000 తీసుకొస్తా. మనతో జీవి రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ ట్యాక్స్ కన్సల్టెంట్, తర్వాత ఆడిటర్. ఇంకొక డౌట్ ఉంది పబ్లిక్ ప్రజలు, ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చు? ఒకవేళ వాళ్ళ దగ్గర 20 లక్షలు ఉంటే ఒకటేసారి 20 లక్షలు చేయొచ్చా? 10 లక్షలు ఉంటే లేకపోతే 5 లక్షలు 4 సార్లు చేయాలా? ఈ డౌట్స్ ఉన్నాయి, చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి ఎంత డబ్బు అయినా డిపాజిట్ చేయొచ్చు అండి. చాలా మందికి అంటే ఒక నోషన్ ఏంటంటే ఒక 20 లక్షలు ఉందనుకోండి, మీరు అన్నట్టు రోజుకి లక్ష డిపాజిట్ చేసుకోకపోతే తక్కువ అమౌంట్లు కదా కనుక్కోలేరు అనుకుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే 20 లక్షల రూపాయలు లక్ష చేసినా 5 లక్షలు చేసినా 20 లక్షలు చేసినా ఒక అకౌంట్కి వెళ్తుంది. లేదు వాళ్ళ పేరుతో 4 అకౌంట్లు ఉండి 4-5 లక్షలు చేసినా కూడా ఒక పాన్ నెంబర్ తోటి మ్యాప్ అవుతుంది అదంతా. సో అందుకని చెప్పేసి వాళ్ళు 4-5 లక్షలు 4 అకౌంట్లో చేసినా ఒక అకౌంట్ 20 లక్షలు చేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనమాట. కంపల్సరీ ఎంత అమౌంట్ అయినా వాళ్ళు చేసుకోవచ్చు, దాని గురించి సమస్య ఏం లేదు. కాకపోతే ఏమంటే 50,000 రూపాయలు దాటి డిపాజిట్ చేసినప్పుడు ఏమంటే పాన్ నెంబర్ కోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళది. దాని ద్వారా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ బ్యాంకర్స్ ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. బ్యాంకర్స్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్లీ ఎవరెవరు క్యాష్ డిపాజిట్స్ ఎంత చేశారనేది రిపోర్ట్ ఇస్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేసుకుంటారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు 4 అకౌంట్లు 4-5 లక్షలు విడివిడిగా చేసినంత మాత్రాన లైబిలిటీ డిశ్చార్జ్లో ఎటువంటి మార్పు ఉండదు. రైట్. మనతో ఫోన్ లైన్లో నరసింహ ఉన్నారు, వికారాబాద్ జిల్లా నుంచి. నరసింహ గారు చెప్పండి, ఏం చేస్తారు నరసింహ గారు మీరు? నేను స్కూల్ కరెస్పాండెంట్ సార్. నేను ప్రిన్సిపల్ సార్. నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్. చెప్పండి మరి ఇప్పుడు మీ డౌట్ ఏంది? అయితే ఏం లేదు సార్, ఇప్పుడు ఒకే రోజు ఒక్కొక్కసారి ఫీజు మేము ఎగ్జామ్ పెట్టినప్పుడు పరీక్షలు పెట్టాం కదా సార్ పిల్లలకి, అప్పుడు ఫీ కలెక్షన్ దాదాపు ఒక 2 లక్షలు వస్తుంది, ఒక్కోసారి 3 లక్షలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా సార్. అయితే ఆ పైసల్ని మేము డిపాజిట్ చేస్తే దాంట్లో ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎంతవరకు కట్ అవుతుంది సార్? ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మక్కలు మా దగ్గర ఇప్పుడు మా ఫాదర్ మక్కలు అవి ఇప్పుడు అమ్మితే, ఇప్పుడు వాళ్ళు అమ్మితే దాదాపు ఒక 20 సంచులు ఉన్నాయి సార్. అమ్మితే ఒక 2 లక్షలు 1 లక్ష రూపాయలు వస్తే వాళ్ళు డిపాజిట్ చేసి వెంటనే మళ్ళీ కూలీలకు ఇవ్వాలి కాబట్టి అదే రోజు డ్రా చేయడానికి అవకాశం ఉందా? మరి 2,000 అడుగుతున్నారు కదా సార్ మీరు, ఓన్లీ 2,000 మాత్రమే ఒకసారి డ్రా చేయాలి అంటే 5 సార్లు డ్రా చేయాలంటే బ్యాంక్ దగ్గర మనకు కొంచెం ఇబ్బందికరం. కాబట్టి దీని మీద
అంటే నా టాపిక్ ఏంటంటే వాస్తవంగా నేను అడిగేది ఏంటంటే ప్రధానమైన ప్రశ్న, ఒకసారి డ్రా చేయడానికి ఎంత అమౌంట్ డ్రా చేసుకోవచ్చు, తర్వాత డ్రా చేసినందుకు ఏమన్నా సర్వీస్ ఛార్జ్ Tax ఏమైనా కట్ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఎందుకంటే 1 lakh కు ఎంతో 2.5 లక్షల కంటే ఎక్కువ సర్వీస్ ఛార్జెస్ కట్ అవుతాయి, ఐటీ కట్ చేస్తారు అని అంటున్నారు కదా సార్, మరి ఎట్లా ఇది ఏ విధంగా? మీరు రెండు ప్రశ్నలు డిఫరెంట్ అడిగారు. ఒకటి పంట మీద వచ్చినటువంటి డబ్బుని బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తర్వాత డ్రా చేసుకుంటే ఎట్లా, తర్వాత ఫీజుల గురించి మాట్లాడారు. నరసింహ గారికి ఏంటంటే ఇప్పుడు పంట మీద వచ్చిన డబ్బులు ఎంత వచ్చినా డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ సమస్య ఏంటంటే డిపాజిట్ చేసుకోవడంలో సమస్య లేదు, అది కంప్లీట్గా అది ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు. అది అతను 2.5 లక్షలు కావచ్చు 10 లక్షలు వచ్చినా కూడా పంట మీద వచ్చింది కంప్లీట్గా ఆ ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ పడదు. కాకపోతే తనకు సమస్య ఏంటంటే మళ్ళీ రైతుకు తన దగ్గరకు వచ్చిన కూలీలకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు విత్డ్రా చేసి. ఇప్పుడు December 31 వరకు ఉన్న సమస్య ఏంటంటే వారానికి 20,000 రూపాయలు, మ్యాక్సిమం పర్ మంత్కి 80,000 రూపాయలు మాత్రమే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కూలీలు ఎక్కువ ఇచ్చుకుంటే అవసరం ఉంటే పంట మీద వచ్చిన డబ్బులు అదే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు, హిందూ అవిభాజ్య కుటుంబం కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక 5 మందికి ఉండేమాట అయితే ఆ డబ్బులు ఏంటంటే ఒక 5 లక్షలు వస్తే తలా లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకొని ఒక నెలకి 80,000 రూపాయలు ఎటు డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఆ డ్రా చేసుకుని కూలీలకు కానీ వాళ్ళు ఇచ్చుకోవచ్చు December 31 వరకు. తర్వాత కొంచెం లిమిట్స్ పెంచుతామంటున్నారు, అది పెంచే అవకాశం ఉందా? పెంచే అవకాశం ఉంది. సో ట్యాక్స్ పరంగానే అయితే ఎటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే 2.5 లక్షలు దాటితే ట్యాక్స్ పడుతుంది అన్నారు. 2.5 లక్షలు దాటితే ట్యాక్సే, కానీ ఇక్కడ ఈ స్కోప్లో బ్యాంకర్స్ దగ్గర ఎటువంటి ఖర్చు చేయడం కానీ ఎటువంటిది ఉండదు. ప్లస్ వ్యవసాయానికి సంబంధించిన ఆదాయం 2.5 లక్షలైనా 5 లక్షలైనా 10 లక్షలైనా ఎటువంటి ట్యాక్స్ లేదు దాని మీద. రైట్. అది రెండోది వచ్చేసరికి ఫీజుల పరంగా వచ్చేసరికి అదిగైనా సొసైటీ అనుకోండి, ట్రస్ట్ అట్లాంటిది అనుకోండి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంటంటే 85% కంపల్సరీ మళ్ళీ అదే పర్పస్ ఖర్చు పెట్టాలన్నమాట. వాళ్ళు 85% అయినా తక్కువగా ఖర్చు పెట్టామంటే ఓన్లీ ఆ బ్యాలెన్స్కి మాత్రం ట్యాక్స్ పడుతుంది అనమాట. వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు వచ్చిందంటే 8.5 లక్షల రూపాయల వరకు వాళ్ళు మళ్ళీ కాలేజీ లెక్చరర్స్ ఫీజులను లేకపోతే ఇంకోటి దాని మీద ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. కల్వకుర్తి నుంచి భాస్కర్ మనతో ఫోన్ లైన్ ఉన్నారు. భాస్కర్ గారు చెప్పండి, ఏం చేస్తారు మీరు? సార్ నమస్కారం సార్. భాస్కర్ గారు నమస్తే, ఏం చేస్తారు మీరు? ఓకే సార్, అయితే నా ప్రశ్న ఏంటంటే నాకు 2 బ్యాంకులో 2 అకౌంట్లు ఉన్నాయి సార్. ఒక బ్యాంకులో 7 లక్షలు ఆల్రెడీ బ్యాంకులో ఉన్నాయి, ఇంకో బ్యాంకులో 8 లక్షలు ఉన్నాయి. అయితే నేను ఏమంటే ఇల్లు తీసుకోవాలని పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ మీరు పడుతుందా? ఎందుకంటే నేను గతంలో పెట్టాను, ఇప్పుడు ఈ మధ్యలో పెట్టి దాదాపు 1 సంవత్సరం అవుతుంది. ఇల్లు తీసుకోవాలనుకున్నాను, ఆ ఇల్లు తీసుకోవడానికి ఉన్నాను. మా నాన్నగారు వచ్చింది, అది కూడా బ్యాంక్ లో ఒక 20 లక్షలు ఉంది అనుకో, వాటి మీద మీరు ట్యాక్స్ చేస్తారా? రైట్. బ్యాంకులోనే డబ్బు ఉంది. ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు మీద ఎటువంటి ట్యాక్స్ లేదండి. ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అని 2 రకాలు ఉంటుంది. ఇతని కేసులు ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఆల్రెడీ ఎప్పుడో గతంలో సంపాదించిన డబ్బు ఇది. ఆ రోజు ట్యాక్స్ కట్టారా లేదు మీద అది వేరే విషయం. గతంలో సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉంది, ఈ రోజు తను దేనికి కావాలంటే దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ అప్లికేబుల్ ఉండదు. కాకపోతే 20 లక్షలు గతంలో ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని చూస్తారన్నమాట. గత 6 సంవత్సరాల లోపు కానీ వచ్చిండమాట అయితే ట్యాక్స్ స్కోపులోకి వస్తారు. 6 సంవత్సరాలు కానీ దాటుంటే ట్యాక్స్ అథారిటీస్ కూడా రైట్స్లో అడగటానికి తనకు సంబంధించి అది. అందరి విషయంలో కూడా డబ్బు డిపాజిట్ చేయగానే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఏదో ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ అడిగే అవకాశం ఉంటుందని మీరే చెప్తున్నారు. ఎందుకంటే ప్యాన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ప్యాన్ ద్వారా ఆయన ఇన్కమ్ పోతుంది, ఆయన ఇన్ఫర్మేషన్ అంతా ఐటీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అదే డౌట్. ఇప్పుడు మధ్య తరగతి, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఐటీకి పోతుంది. మరి వీళ్ళకే ఇంత ఇబ్బంది పడుతుంది, మరి పెద్దవాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కోసం అని పెట్టినట్టయితే మరి వీళ్ళకి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? చెప్పే కదండి, చిన్న ఇన్కమ్స్ మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే 2.5 లక్షలు 5 లక్షలు 10 లక్షల వరకు సమస్య లేదు. ఇప్పుడు క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ వేరు, రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ వేరు అనమాట. వీళ్ళు సంపాదించేదంతా రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అంటే పంటలను అమ్మటం ద్వారా వచ్చిందో లేకపోతే ఏదో చిన్న పనులు చేసుకోవడం ద్వారా సంపాదించుకొని వచ్చిన ఆదాయం, దీనికి ఎటువంటి ట్యాక్స్ లేదనమాట. ఓన్లీ ఏదంటే భూములు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయం ఉంటే అది మాత్రం సబ్ రిజిస్టర్ వాల్యూకి మించిగిన తీసుకున్నట్టయితే అది చిన్నవాడైనా పెద్దవాడైనా సమానం అందరూ. ఇక మిగతా భూములను అమ్మకం ద్వారా కాకుండా మిగతా ఇతరత ద్వారా వచ్చిన ఆదాయం పల్లెటూర్లలో ఉంటే వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు. దాని గురించి వాళ్ళు ఎవరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కాలనీలో చిన్న ఏజెన్సీలు ఉంటాయి, రైస్ ఏజెన్సీ అని చెప్పి, ఆయిల్ ఏజెన్సీ అని ఉంటాయి. సో వాళ్ళు రిసిప్ట్ మనకు ఇవ్వరు, నేను తీసుకుని అనుకుంటాను వాళ్ళు తెచ్చిన దగ్గర కూడా వాళ్ళు బేగం బజార్ లాంటి మార్కెట్ నుంచి తీసుకొస్తారు, వాళ్ళు కూడా రిసిప్ట్ ఉండదు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు రైస్ ఏజెన్సీస్ ఉంటారనుకోండి, వాళ్ళ దగ్గర రోజు ఏంటంటే ప్రతిరోజు బ్యాంకులో డిపాజిట్ చేసుకోరు, క్యాష్ కొంత ఉంటుంది, మళ్ళీ సరుకు కొంటుంటారు, అమ్ముతుంటారు, మళ్ళీ క్యాష్ వస్తుంటుంది. ఒక ఉదాహరణకి ఈరోజు ఒక 8 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఒక రైస్ మర్చెంట్ దగ్గర.
రేపటి నుంచి 500 నోట్లు 1000 నోట్లు చెల్లగొట్టి ఆ 8 లక్షల రూపాయలు తీసుకుపోయి తన బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. కాదే 8 లక్షలు మొత్తం తన ఆదాయం కాదు, 8 లక్షలు అమ్మటం ద్వారా వచ్చిన ఇన్కమ్ కొంత ఉంది, దాంట్లో ప్రాఫిట్ కొంత ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి సరుకు కొంటే తను 1,20,000 రూపాయలకు అమ్ముతాడు డబ్బులు. అమ్మినప్పుడు ఏమవుతుంది, తన దగ్గర 1,20,000 క్యాష్ ఉంటుంది, కానీ 1,20,000 తన ప్రాఫిట్ మొత్తం 1,20,000 కదా, 1,00,000 రూపాయలు సరుకు కొన్నదానికి ఉంది, అది తీసేయాలి. పోనీ 20,000 రూపాయలు మాత్రం తన ఆదాయం అవుతుంది. సో ఏదైనా ఉంటే ట్యాక్స్ ఎలిమెంట్ ఆ 20,000 రూపాయల వరకే ఉంటుంది. ఆ 20,000 లాంటిది మొత్తం 2.5 లక్షలు దాటితే కానీ అతను ట్యాక్స్ స్కోప్లోకి రావడం. అందుకని మీరు ట్యాక్స్ 30% కట్టాలి, ఆయనకు వచ్చిన ప్రాఫిట్ 2 to 5% ఉంటుంది ఒక ట్రాన్సాక్షన్ మీద. అక్కడ ప్రాఫిట్ 2% అయినా చూడండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు అన్నారనుకోండి, మీరు 1,00,000 రూపాయలు సరుకు అమ్మితే 2,000 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు 2.5 లక్షలు రావాలంటే ఎంత అమ్మాలి, తను 50 లక్షల సరుకు అమ్మి ఉండాలి, దాదాపు 1 కోటి రూపాయల సరుకు అమ్మితే కానీ 2 లక్షల రూపాయలు రాబం రాదు తనకి. సో అలాంటప్పుడు సమస్య లేదు కదా తనకి. సో దానికి ప్రాఫిట్ తర్వాత మీరు అన్నటువంటి క్యాపిటల్ అమౌంట్ డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ నడిచినప్పుడు ఏంటంటే రిసీట్స్ ఉండవు, అది అందరికీ తెలిసిన కామన్ ప్రాక్టీస్ అది అనమాట. సో రిసీట్ లేకపోయినా కూడా నీకు ఒక 2 లక్షల రూపాయలు ఉందంటే సరుకు అమ్మంగా వచ్చిన డబ్బు అది ఇంతకుముందు కొన్నట్టుగా ఉంటుంది. సో దాని గురించి ఎవరు అంత డీప్గా డిగ్ చేసి పోయి అడిగడానికి ఏమి ఉండదు అనమాట. అయితే కొంతమంది దీన్ని ఈ లూప్ హోల్ అడ్వాంటేజ్ తీసుకొని నేను వ్యాపారంలోనే ఈ డబ్బంతా నాకు సరుకు అమ్మడం కూడా వచ్చిందంటారు, వాళ్ళను మిస్యూజ్ కాకుండా ఉంటుంది. హైదరాబాద్ నుంచి మానస ఉన్నారు ఫోన్ లైన్ లో. మానస గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం, మీ డౌట్ ఏంది? మేము ఈ మధ్య ఒక పర్సన్ దగ్గర చిట్టి వేసామండి. ఓకే, 1 lakh చిట్టి వేసాము. అయితే ఆ మనీ మేము ఈ మధ్య డ్రా చేసాము, కానీ కొన్ని కారణాల వల్ల 1 month నుంచి అది మా దగ్గరే ఉంది, డిపాజిట్ చేయలేకపోయాము. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నాము కానీ చేయలేకపోయాము. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకున్న టైంలో ఈ నోట్స్ క్యాన్సిలేషన్ అది అని వచ్చింది. ఇప్పుడు మేము బ్యాంక్ లో డిపాజిట్ చేయాలనుకుంటే మాకు దీని మీద ఏమైనా ట్యాక్స్ పడుతుందా, లేకపోతే ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలా, అసలు ప్రాబ్లం ఏంది? మేము డైరెక్ట్ గా వెళ్ళి ఇచ్చేయచ్చా ఈ 1 lakh డిపాజిట్ చేయడానికి అని? డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నాం మా పాప పేరు మీద. ఓకే ఓకే మనస్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు మీరు దీనికి మీకు వచ్చింది 1 lakh కాబట్టి అమ్మ మీరు 1 lakh ను డిపాజిట్ చేసుకోవచ్చు, ఐడి ప్రూఫ్ చూపించేసి మొత్తం 1 lakh ను బ్యాంకులో డిపాజిట్ చేసుకుని తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి రూపాయి ట్యాక్స్ కూడా ఏం లేదు. మనతో జీవి రెడ్డి గారు ఉన్నారు, మనతో ఫోన్ లైన్ లో శంకర్ ఉన్నారు నల్గొండ నుంచి. శంకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. శంకర్ గారు ఏం చేస్తారు మీరు? మాది బిజినెస్ సార్. ఓకే, ఎట్లా ఉంది మరి 500 1000 రూపాయల నోట్ల ఆగిపోయినాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి మరి? ఏంది పరిస్థితి? చాలా గందరగోళంగా ఉంది సార్ ఇక్కడ. అయితే మాది బిజినెస్ సార్, ఇక్కడ మాకు వచ్చే అమౌంట్ మొత్తం ఆన్లైన్ లో వస్తుంది సార్. ఆన్లైన్ లో మేము ఇవ్వాల్సింది మొత్తం బై హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది సార్. అయితే ఇక్కడ ఫస్ట్ 5,000 నుంచి 1,000 క్లోజ్ అయినాయి కదా. ఇంకోటి బ్యాంక్ నుంచి మేము డ్రా చేయాలన్నా 4,000 అంటున్నారు, వీక్ మంత్లీ 80,000 అంటున్నారు కదా. మాది ఇయర్లీ 10 to 20 lakhs వరకు ఉంటుంది సార్ అది ట్రాన్సాక్షన్. అయితే పర్ మంత్ చేసుకున్నా కానీ మేము 1 to 2 lakhs డ్రా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 80,000 అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎన్ని నెలల వరకు ఉండొచ్చు 80,000 అనేది? ఎప్పుడు పెరగచ్చు సార్ దీని పైన? రైట్, నెలకు మీరు 2 లక్షలు డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు. అవును రైట్, నెలకు 2 లక్షలు డ్రా చేయాలి. ఇప్పుడు డిసెంబర్ 31 వచ్చేసరికి పర్ మంత్ పర్ హెడ్కి 80,000 రూపాయల వరకు అలౌ చేస్తున్నాడు. ఒక వ్యక్తికి డిసెంబర్ 31 వరకు 80,000 రూపాయల వరకు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏదైందంటే ఇంకొకళ్ళ పేరుతో పెట్టుకొని ఇంకొక 80,000 డ్రా చేసుకోవచ్చు. తర్వాత జనవరి 1 నుంచి 2017 నుంచి కొంత రిలాక్సేషన్ చేస్తామని చెప్తున్నారు. అది ప్రస్తుతానికి అది ఎంత విత్డ్రా లిమిట్స్ పెంచుతారు ఏంటి అనేది చెప్పలేదు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తను ఆన్లైన్లో తనకు పేమెంట్ వస్తుంది, వేరే వాళ్ళకి డ్రా చేసి ఇవ్వాలంటుంది కాబట్టి అందులో కొంత వీలైనంత వరకు ఆ పేమెంట్స్ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేయించి చెక్ త్రూ కానీ ఇతను కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చేయడం కానీ అలవాటు చేసుకున్నట్టయితే కొంత తన సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 80,000 రూపాయలు, తర్వాత జనవరి నుంచి కొంత పెంచడానికి అవకాశం ఉంటుంది. రైట్, అది శంకర్ గారు. ఇంకొకటి, ఈ ఒక్కసారి 500 1000 నోట్ల రద్దుతో ఒక 2-3 రంగాలు బాగా దెబ్బతిన్నాయన్నటువంటి ఆందోళన పొద్దుటి నుంచి కనిపిస్తుంది. నేను పొద్దుటి నుంచి మా రిపోర్టర్స్ అంతా ఫీల్డ్లో లైవ్లో ఉన్నారు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ వాళ్ళైతే బాగా టెన్షన్లో ఉన్నారు. ఒక్కసారి ల్యాండ్ రేట్స్ పడిపోతాయి, దానికి సంబంధించి మనం మాట్లాడినట్టుగా అది పర్చేజ్ సేల్ దగ్గర కూడా ఇది టెన్షన్ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏంటంటే మనం 2 రకాలు చూడాలి. ఒకటి ఏంటంటే ప్లాట్స్, PLOTS ప్లాట్ అంటే స్థలాలు ఒకటి, రెండోది వచ్చేసి అపార్ట్మెంట్స్. ఈ 2 ఇన్వాల్వ్ అయి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేసరికి 2 bedroom ఫ్లాట్స్ కానీ 3 bedroom ఫ్లాట్స్ కానీ ఏంటంటే ఆల్రెడీ కొంత స్ట్రీమ్ లైన్ ఏంటంటే గత 5-6 ఏళ్ల నుంచి చూస్తే బ్యాంకర్స్ ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారు. దాదాపు ఒక 40 లక్షల ఫ్లాట్ అంటే 30-35 లక్షల రూపాయలు బ్యాంకర్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఒక బ్యాలెన్స్ 5-10 లక్షలు
కట్టేసి బ్యాలెన్స్ మార్జిన్ మనీ కట్టి లోన్ తీసుకుంటున్నారు, కడుతున్నారు. వాళ్ళకు పెద్ద సమస్య లేదు, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ పడదు. జాగాలు కొనే వాళ్ళకి సమస్యలో వచ్చిందంటే ఎవరికంటే స్థలాలు కొన్న వాళ్ళకి, జాగాలు కొన్న వాళ్ళకి ఏంటంటే దానిలో ఎలా నడుస్తుందంటే రేషియో ఇప్పటికి కూడా 40-60, 50-60, అంటే 40% వైట్ మనీ పే చేస్తే 60% క్యాష్లో పే చేయడం, లేదా 50% వైట్ మనీ పే చేస్తే 50% క్యాష్లో పే చేయడం జరుగుతుంది. ఈరోజు ఏమవుతుందంటే రాత్రికి రాత్రి ఆ మిగతా 50% ఏదైతే వాళ్ళు క్యాష్లో పే చేశారో అది మొత్తం ఆవిరైపోతుంది. అయితే గవర్నమెంట్కి ఆ విషయం తెలియదంటే తెలుసు. మరి ఇలా వీళ్ళు ఆ 50% గతంలో క్యాష్ రూపంలో పే చేసినప్పుడు అది ఎంత నల్లధనమే కదా, ఆ రోజు ట్యాక్స్ కట్టకుండానే కదా సబ్ రిజిస్టర్ వాల్యూ తగ్గించుకొని లేదా ఉన్న వాల్యూకో కట్టారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సరే వీళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బా ఏంటనేది అది ఒక సపరేట్ ఇష్యూ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఆ రోజు 50% నల్లధనం కట్టాడు తనకి, అది అంతా ట్యాక్స్ కట్టకుండా కట్టిన అమౌంట్ కాబట్టి ఇప్పుడు అది ఆటోమేటిక్గా ట్యాక్స్ పరిధిలోకి రావట్లేదు కాబట్టి అది మొత్తము ఎవాపరేట్ అంటే ఆవిరైపోతుంది రాత్రి. అదే చేతులు అన్న క్యాష్ ఉంటే వాళ్ళు పోయి డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు స్థలం రూపంలో ఉంది, 10 లక్షలు పెట్టి కొన్నారు గతంలో స్థలము, అందులో 5 లక్షల రూపాయలు చెక్కు ద్వారా ఇచ్చారు, 5 లక్షల రూపాయలు క్యాష్లో ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఆ స్థలాన్ని అమ్మి 10 లక్షలు రియలైజ్ చేసుకోలేరు. ఒకవేళ అమ్మాలన్నా కొనేవాళ్ళు ఉండరు. అదే 10 లక్షలు 5 లక్షలు క్యాష్ ఉంటే ఈరోజు డిపాజిట్ చేసుకుంటే కొంత ట్యాక్స్ కట్టి కొంత వైట్ అయినా అయ్యేది. ఈరోజు ఆ స్థలాల రూపంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏంటంటే అది ఆవిరైపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల మాత్రం కొంత అని చెప్పని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఈ జాగాలు కొనే వాళ్ళకి అనమాట. సో భవిష్యత్తులో ఏమవుతుందంటే ఈ సబ్ రిజిస్టర్ వాల్యూని పెంచుకున్నట్లయితే ఈ బ్లాక్ మనీ అవాయిడ్ చేసేసి ఈ కొన్న భూములకు కూడా విలువ వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం. పెంచాల్సిన అవసరం 5% కట్టుకోవాలి. ఉద్దేశం అదే కదా, బ్లాక్ మనీని ఎరాడికేట్ చేసి వీలైనంత వరకు ఏంటంటే మార్కెట్లోకి ఎకానమీలోకి మొత్తం అమౌంట్ను బ్యాంకింగ్ సిస్టంలో తీసుకొచ్చినట్టు అయితే ఏమవుతుందంటే మొత్తం ఎకానమీలోకి వస్తుంది. ఈ రోజు ఏమవుతుంది, ₹1,00,000 మీ దగ్గర క్యాష్ ఉంటే ఇప్పుడు దాకా మీ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా కూడా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చేయాలి. ఒకటి ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ ఊర్లో ఉండేటువంటి వాళ్ళకు డౌట్, వాళ్ళ జేబులో ఇప్పుడు 500-1000 నోట్లే ఉన్నాయి. వాళ్ళందరూ రేపు పొద్దున్న టిఫిన్ పోవాలి, పాలు తీసుకోవడానికి పాల కౌంటర్ అంటున్నారు. పాల కౌంటర్ అంటే ఒకటి అఫీషియల్ గా ఆ కంపెనీ అవుట్లెట్స్ ఉంటే ఓకే, కిరాణా షాపులో చాలా మంది తీసుకుంటారు పాల ప్యాకెట్లను కూడా. సో వాళ్ళు తీసుకోరు కదా, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి డబ్బులు ఎట్లా చెప్పండి. ఇప్పుడు ఒక వివరణ ఏంటంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చే వాళ్ళకంటే తీసుకునే వాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది అంటే ₹500, ₹1000 తీసుకుంటే అది ఒక చిత్తు కాగితం లెక్క ఫీల్ అవుతున్నారు. వాళ్ళు దయచేసి ఆ రాంగ్ నోషన్ నుంచి బయటికి రావాలి. మీరు హ్యాపీగా తీసుకోండి, ₹500, ₹1000 నోట్లు. పల్లెటూళ్ళలో ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం తీసుకొని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. అది మీరు సేల్ ద్వారా వచ్చిన ఇన్కమ్, అది మొత్తం ప్రాఫిట్ కాదు మీకు, అది దాంట్లో కొంత మాత్రం ప్రాఫిట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఈరోజు మీరు ₹500, ₹1000 నోట్లు వస్తే అదే చిత్తు కాగితాలను ఫీల్ అయ్యి మీరు మీ బిజినెస్ని తగ్గించుకోవద్దు. అదేవిధంగా మీ కస్టమర్స్ని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎవరికి వచ్చినా ఇబ్బంది లేదు. మీరు అనుకున్నంతగా ఈ మధ్యతరగతి వాళ్లకు, చిన్న వాళ్ళకు మీరు అనుకున్నంత ఇబ్బందులు కానీ ఎటువంటివి లేవు. ఇది ఓన్లీ అక్రమంగా నల్లధనాన్ని కూడబెట్టిన వాళ్ళకు మాత్రమే అప్లికేబుల్ రూల్స్ అన్నమాట. థ్యాంక్ యూ జీవి రెడ్డి గారు. వినర్గా ముఖ్యంగా దుకాణందారులు ఎవరు కూడా అనవసరంగా టెన్షన్ పడి మీరు నోట్లు తీసుకోమని చెప్పి మీ బిజినెస్ ఆపుకోవాల్సిన అవసరం లేదు, అటు వినియోగదారులు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రాఫిట్ వేరు, మీకు ఉన్నటువంటి క్యాపిటల్గా వచ్చేటువంటి అమౌంట్ వేరు, కాబట్టి మీరు టెన్షన్ పడొద్దని చెప్పి జీవి రెడ్డి గారు చెప్తున్నారు. అదే కాకుండా రేపు ఎల్లుండి బ్యాంకులు లేవు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఇప్పటివరకు బ్యాంకులు ఉన్నాయి, రేపు ఉంది, రేపటి నుంచి సండే వరకు కూడా బ్యాంకులు ఉన్నాయి. సాటర్డే సండే కూడా ఈసారి బ్యాంకులు పనిచేస్తున్నాయి, కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. ఇది 7 PM లైవ్ షో. స్టే ట్యూన్.